చూసావు కానీ నా కుర్రలు ఇప్పుడు ఎలా రెచ్చగొడుతున్నారు. అరే లేదురా, నేను వచ్చి తర్వాతే తాగా. హలో, నేను చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాను, ఇక్కడ స్టేజ్ మీద మధ్యలోనే. హలో కుర్రలు ఎలా ఉన్నారు? బారు చోడు బీరు చూడు మామ, బారోకెళ్ళే దారే చూడు. దుర్గా వైన్స్ సందులోని మామ, తాగుబోతుల జోరే చూడు. తెల్ల తెల్ల గ్లాసులోని మామ, చల్ల చల్లగా కరిగే ఐసు. చికెన్ పీసు మటన్ పీసుతో మంచింగ్ చేస్తే మామ, ఆ కిక్కే లెక్కే వేరు. ఏయ్, నేను రంగస్థలంలో పాట పాడితే అది మందుస్థలంగా మారింది తెలుసా? ఒక్కసారి నీ చెయ్యి నా చేతికి, లెఫ్ట్ హ్యాండ్ కి నేను నలపలేనని ఇందాక డిసైడ్ చేసావు కదా. హలో, అరే ఏంటి బాటల కోసం ఫ్రిడ్జ్ రోజే పెడితే చేతికి తగిలిన సిల్డు బీరుల్లాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చికెన్ పీసు కోసం కిచెన్ అంతా వెతికితే డస్ట్ బిన్నులో నా వెస్ట్ పీసుల్లాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. ఫారెన్ స్క్రాచ్ల మధ్య సీపు లిక్కర్ లాగా ఎంత చక్కగున్నావే. ఈ ఎలక్షన్ లో పంచే ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగా ఉన్నావే. రెండు పెక్కల చిక్కువు నువ్వు కక్కేదాకా కిక్కిచ్చినావు, ఉన్నదంతా పెట్టినావు. ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నావే. తిరునాళ్ళలో తప్పి తిరిగేటి తాగుబోతికి ఎదురొచ్చిన పిల్లం మెళ్ళో పుస్తెల్లాగా ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నావే. అరే నీకోసం కూడా ఒక పాట రెడీ చేశా. నువ్వు వెళ్ళే దారులో బార్లున్నా, బారులు మొత్తం మూసున్నా, బెల్ట్ షాపు ఒకటి ఉంటుంది అని నువ్వు తెలుసుకోరా కొడుకా. తాగి నీ ఫ్రెండ్ చచ్చిపోలేదురా. లిక్కరికి లివరికి జరిగిన పోరాటంలో వీర మరణం పొందాడు. అరే అన్న లాభాలే, అరే అన్న లాభాలే. నేను చెప్తా చూడు, తాగుపోతాడు ఇంటికి దొంగలు పడరు. ఎందుకంటే తాగిన తర్వాత రాత్రి అంతా ఏదో ఒకటి వాగుతానే ఉంటాడు కాబట్టి. తాగుపోతాడు ఇంటికి దొంగలు పడ్డ ఎటువంటి వస్తువులు దొరకవు, ఎందుకంటే ముందే అమ్ముకు తాగుతాడు కాబట్టి. తాగుపోతాడికి అసలు ముసలి తనమే రాదు, ఎందుకంటే తాగాడు మధ్యలోనే పోతాడు కాబట్టి. దీనివల్ల నీకేమర్థమైంది? నీకేం అర్థమైనా మీ ఇద్దరేం పీకలేరని నాకు అర్థమైంది. నేను చెప్తా చూడు, కళ్ళు తాగినోడు కైలాసానికి వెళ్తున్నాడు, విస్కీ తాగినోడు విష్ణులోకానికి వెళ్తున్నాడు, సారా తాగినోడు స్వర్గానికి వెళ్తున్నాడు. మీరేమైనా తాగుతారా? అరే ఏం అలవాటు లేనోడు యమలోకం పోతాడు రా. ఇగో మందమ్మతో రమ్మంటుంది ఎక్సైజ్ శాఖ, తాగిన తర్వాత ఊదమంటుంది ట్రాఫిక్ శాఖ, ఊదిన తర్వాత కట్టమంటుంది న్యాయశాఖ, కట్టకపోతే రమ్మంటుంది జైలు శాఖ. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంటికి వెళ్తే కొమ్ముతుంది పిల్లల శాఖ. ఇవన్నీ మనకు అవసరమా? దయచేసి ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, హెల్మెట్స్ ధరించండి, పోలీసు వారికి సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నీకు నాదే కావాలి, అర్థమైపోతుంది. మైక్ ఆరా, మరి మేము మాట్లాడితే మాటలు రావట్లేదా? ముసలైపోయింది ఎవరక్కడ థ్యాంక్ యూ. ఇదే ఊపితే ఇదే చేస్తున్నాం. మా సాంగ్తో రెడీగా ఉన్నారు.